అండి. ఇక లోపలికి వెళ్ళగానే బజ్జీ అయితే తీసుకున్నాం అనమాట. తినే ఐటమ్స్ లో ఫస్ట్ బజ్జీయే టేస్ట్ చేసాము. పిల్లలైతే బజ్జీ అయితే తీసుకున్నారు కానీ బజ్జీ లోపల మిరపకాయ అయితే వదిలేసి పైన ఉన్న స్కిన్ అంతా ఒలుచుకొని అయితే తినేశారు. ప్లేట్ వచ్చేసి 60 రూపాయలు అయితే పడిందండి. ఒక ప్లేట్ కి 3 బజ్జీలు అయితే ఇచ్చారు. పెద్ద బజ్జీ అయితే ఒకటైతే 20 రూపాయలు అయితే పడింది అనమాట. టేస్ట్ అయితే బానే ఉంది. వేడి వేడిగా అప్పటికప్పుడే వేసి ఇచ్చారు. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి పిల్లలు అయితే గేమ్స్ ఆడుతున్నారు అనమాట. అమ్మకి పెద్దమ్మకి అయితే అప్పచెప్పేసి నేను నాన్న అయితే పక్కకు వెళ్ళాం అనమాట. అలాగా ఫలుదా సోడా అంట కనిపించింది. మేమైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు కదా అని చెప్పి ఒకసారి టేస్ట్ చేద్దాం అని చెప్పేసి వెళ్ళాం అనమాట. కుండలో పచ్చిమిరపకాయలు, జీలకర్ర, మసాలా అలాగే సోడా అయితే వేసి ఇచ్చారనమాట. తాగాను. నాకైతే అస్సలు నచ్చలేదు. వేస్ట్ అని అనిపించింది. మరి మీరు ఎప్పుడైనా ఫలుదా సోడా టేస్ట్ చేశారా? టేస్ట్ చేస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇక టికెట్ తీసుకొని అయితే లాన్కి వెళ్ళిపోయాం అనమాట. టికెట్ ఛార్జ్ వచ్చేసి 50 రూపీస్ అయితే చేశారు. ఇక లాన్కి అయితే వెళ్ళిన తర్వాత గేమ్స్ ఆడించినంత వరకు ఎక్కించినంత వరకు ఊరుకోలేదు. ఇక ఎక్కించామన్నమాట. దీనికి వచ్చేసి 10 మినిట్స్ అయితే ఆడించారనమాట. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.